చెప్పినట్లుగా ஆத்துமா திருப்தியாகும். నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ஆத்துமா திருப்தியாகும். నా ప్రాణము తృప్తి పొందుచున్నది. எப்ப அந்த திருப்தி வரும்னா ఎప్పుడు అలా తృప్తి தேவ పొందుతుంది? சமூகத்துல. దేవుని సన్నిధానంలో. யார் திருப்தி அடைவாங்கன்னா ఎవరు తృప్తి పొందగలరంటే தேவ சமூகத்துல தேடுறவங்க மட்டும்தான். దేవుని సన్నిధిలో వచ్చి వెతికే వారికి. தேவனை தேடாத வாழ்க்கையில திருப்தி கிடையாது. దేవుని వెతకని వారికి వారి జీవితంలో తృప్తి ఉండదు. கோடி ஆஸ்தி இருக்கலாம், కోట్ల కొలది ఆస్తి ఉండొచ్చు, பணம் இருக்கலாம், డబ్బు ఉండొచ్చు, நகை இருக்கலாம், నగలు ఉండొచ్చు, பில்டிங் மேல பில்டிங் இருக்கலாம், బిల్డింగ్ పైన బిల్డింగ్ ఉండొచ్చు, கார் బంగ్లా இருக்கலாம். కార్లు బంగ్లాలు ఉండొచ్చు. எல்லா இருக்கிறவங்கள நீங்க கேட்டு பாருங்க, అన్ని ఉన్న వారిని మీరు అడగండి, அவங்க வாழ்க்கையில திருப்தியே கிடையாது. వారి జీవితంలో వారికి తృప్తి అనేది ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. இப்ப நான் ஆண்டவர் உண்மையா தேடுவேன்னா నేను దేవుని యథార్థంగా వెతికినట్టు ஒண்ணுமே இல்லைன்னா நான் திருப்தியா இருப்பேன். నేను ఏమీ లేకున్నా కూడా నేను తృప్తి కలిగి ఉంటాను. హల్లెలూయా. హల్లెలూయా. நான் திருப்தியா இருக்குன்னு சொல்ல யாருமே சொல்ல முடியாது உலகத்துல. నేను తృప్తిగా ఉన్నానని చెప్పేసి దేవుని ఉన్మయాయి ఎవరిలో చెప్పలేరు. దేవుని ఉన్మయాయి தேடுகிறவங்க மட்டும்தான் திருப்தி அடைவாங்க. దేవుని యథార్థంగా వెతికే వారు మాత్రమే నేను తృప్తిగా ఉన్నానని చెప్పగలడు. హల్లెలూయా. 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 காலங்களிலே ఈ ఉదయ కాల సమయంలో தேவனை தேடுவோமானா దేవుని మనం వెతికిన ఎడల தேவனுடைய வாழ்க்கையில ஒரு திருப்தியான வாழ்க்கை கொடுப்பார். దేవుడు మన జీవితంలో ఒక తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఒక సంపూర్ణమైన జీవితం, సంపూర్ణమైన ఆశీర్వాదం, ఒక సంపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణమైన సుఖం, సంపూర్ణమైన స్వస్థత, పూర్ణ బలం, పూర్తి బలము, పూర్ణ సుఖం, పూర్ణ స్వస్థత, పూర్ణ ఆశీర్వాదం, పూర్ణ ఆశీర్వాదము, పూర్ణ నన్மைகள் పరిపూర్ణమైన మంచి జీవితము. ఆమేన్. ఆమేన్. 23వ సంఖ్యలో சொல்றார். 23వ కీర్తనలో మనం చూస్తే శత్రువులకు మున్பாக నా శత్రువులు ఎదుట నీవు ఆయుధపడి నా భోజనం సిద్ధపరిచెదవు.